హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్సీస్ కిచెన్. ఈరోజు స్పెషల్ అయితే బెండకాయ మసాలా కర్రీ అనమాట. సో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసిద్దాం. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పొడుగ్గా కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని వేంపాలి. సో బెండకాయలు ఎందుకు పొడుగ్గా కట్ చేసుకున్నామంటే ఇది రెస్టారెంట్ స్టైల్లో రావాలి కాబట్టి. సో నిదానంగా ఈ ఆయిల్లో బెండకాయలని మంచిగా ఫ్రై చేయాలి. ప్యాన్కి అయితే కలర్ చేంజ్ అవుతుందండి, ఎందుకంటే జిగురు పదార్థం అంతా అంటుతుందన్నమాట. సో ఏం మాడిపోతుంది అనుకోవద్దు. బెండకాయలు కొద్దిగా ఉడికినట్టు అవుతాయి అండ్ అలాగే కలర్ చేంజ్ అవుతాయి. సో అవి ఆల్మోస్ట్ సగం ఉడికిపోతాయి, కలర్ చేంజ్ అవుతాయి. సో అప్పుడు అవి తీసేసి అదే కడాయిలో ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక అందులోకి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు యాడ్ చేయండి. సో అవి కొంచెం మంచిగా వేగనివ్వండి. అవి వేగిన తర్వాత అందులోకి 2 పచ్చిమిర్చి కట్ చేసి వేయండి. ఒక గుప్పెడన్ని ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేయండి. అవి కూడా ఫ్రై అవ్వాలన్నమాట. సో ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేయండి. సో ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆనియన్స్ అనేవి ఫ్రై అయ్యాక అందులోకి మనం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకును కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ అందులోకి కరివేపాకు ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి. సో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ అందులోకి మనకి టేస్ట్కు సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేయండి. సో సాల్ట్ యాడ్ చేసి కలిపేశాక మనం ఒక పెద్ద సైజ్ టమాటోని ప్యూరీ చేసుకొని వేసుకోవాలండి. టమాటో ప్యూరీ అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ కర్రీ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో వేసి బాగా కలిపేసి క్యాప్ పెట్టి ఒక 3 మినిట్స్ కుక్ చేయండి. సో ఇలా కుక్ అయ్యి ఆయిల్ పైకి వచ్చినప్పుడు క్యాప్ తీసేసి ఒకసారి కలిపేసుకొని అందులో పసుపు, మనకి టేస్ట్కు తగినంత కారం అండ్ అలాగే ధనియా పౌడరు, గరం మసాలా కూడా వేయండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ కారం వేశాను, మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు స్పైసీ తినే వాళ్ళైతే. అవన్నీ బాగా కలిపేసేయండి. సో టమాటో ప్యూరీలో అన్నీ మంచిగా కలిసిన తర్వాత దీన్ని ఒక 4 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా అయితే మంచిగా మసాలాలు అనేవి గ్రేవీకి పడతాయి అన్నమాట. 4 మినిట్స్ తర్వాత చూసినట్టయితే మనకి ఆయిల్ అనేది మొత్తం సెపరేట్ అయిపోయింది, పైకి తేరిపోతుంది. అప్పుడు బాగా కలిపేసి అందులోకి 1 కప్పు పెరుగు యాడ్ చేయండి. సో ఇందులో మనకి పెరుగు అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది, గ్రేవీకి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా మంచిగా వస్తుందన్నమాట. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్. మర్చిపోకుండా 1 కప్పు పెరుగు అయితే యాడ్ చేసి బాగా కలిపేసేయండి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత క్యాప్ పెట్టి ఒక 3 మినిట్స్ బాగా కుక్ చేయండి. 3 మినిట్స్ కుక్ అయిన తర్వాత మనం క్యాప్ తీసి చూసినట్టయితే ఇలా మంచిగా మసిలిపోతుంది. అప్పుడు గ్రేవీని చెక్ చేసుకొని అందులోకి మనం బెండకాయలు యాడ్ చేసుకోవాలి. ఈ బెండకాయలకి మనం వేసిన మసాలాలు, పెరుగు, గ్రేవీ, టమాటో ప్యూరీ అన్నీ పట్టాలి అండ్ బెండకాయలు కూడా మంచిగా ఉడకాలి. క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చెక్ చేసుకొని గ్రేవీ అనేది చిక్కగా ఉన్నట్టయితే వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ చిక్కగా ఉంది, సో అంత చిక్కగా ఏం అవసరం లేదని చెప్పి నేను వాటర్ అయితే యాడ్ చేశాను. అండ్ ఈ టైంలో మీరు చెక్ చేసుకోండి ఒకసారి, సాల్ట్ అయినా కారం అయినా ఎలా ఉంది అని చెక్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. సో అన్నీ బాగా మిక్స్ చేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసాం కాబట్టి మరొక 3 నిమిషాలు దాన్ని ఉడకనివ్వాలి. ఎందుకంటే గ్రేవీ అనేది వాటరీగా ఉండకుండా, సో వేసిన వాటర్ అలాగే ఉండకుండా ఒక 3 మినిట్స్ క్యాప్ పెట్టి కుక్ చేయండి. సో 3 మినిట్స్ తర్వాత క్యాప్ చేసి చెక్ చేసినట్టయితే మనకి అన్నీ మంచిగా ఉడికిపోతాయి. అండ్ చివరగా మనం ఇక్కడ కసూరి మెంతి అయినా లేదంటే మెంతి పొడినైనా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మెంతి పొడిని యాడ్ చేశాను. మీ దగ్గర ఉన్నట్టయితే కసూరి మెంతిని కూడా కొంచెం నలిపినట్టు అని వేయండి. చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి, ఫ్లేవర్ మాత్రం సూపర్గా ఉంటుంది. మెంతి పొడి అస్సలు స్కిప్ చేయకండి. సో మెంతి పొడి వేసి బాగా కలిపేసి క్యాప్ పెట్టి ఒక 1 మినిట్ కుక్ చేయండి అంతే. 1-2 మినిట్స్ కుక్ చేసి క్యాప్ తీసి చెక్ చేసుకోండి. మనకైతే మంచి వేడి వేడి బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది అండ్ ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరెవరైనా ఈ రెసిపీ అయితే ట్రై చేస్తే తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
వేడి వేడి బెండకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.